హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు రెసిపీ స్పెషల్ ఏంటంటే షీర్ కుర్మా టేస్టీగా గట్టిపడకుండా కమ్మనైన రుచితో రావాలి అంటే ఈ విధంగా చేసుకుంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారు. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే షీర్ కుర్మా చేసుకోవడానికి సేమియా సపరేట్గా దొరుకుతుంది కదా, ఆ సేమియాని అయితే నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నెయ్యిలో ముందుగా కాచుకొని పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, వాటిని వేడివేడి పాలని ఈ సేమియాలో వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే షీర్ కుర్మా రెడీ అయిపోతుంది. ఆలోపే మనము దీనికి సరిపడా చక్కెర, ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మనం ఏవి తీసుకుంటే అవి వేయించుకున్నవి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కొంచెం ఉడికగానే తింపేసుకోవాలి. తొందరగా గట్టి పడుతుంది, కొంచెం పాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.